అమ్మ మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? నమస్కారం అండి, నా పేరు ధనలక్ష్మి. నేను ఇలా కూలి పని చేసుకుంటాను. మా పాప 10th అయిపోయింది, బాబుకి 10th అయిపోయింది. మా చిన్న బాబు 7th చదువుతున్నాడు. అమ్మకి వందనం పడిందండి మాకు. మా ముగ్గురికిలో ఒక బాబుకు పడింది. మా పాప ఇంట్లో జాయిన్ చేయాలి. పెద్ద బాబు పనికి వెళ్తాడండి. ఆ బాబుని చదివించడానికి నాకు స్తోమత లేదండి, అందుకనే నేను పనికి పంపిస్తున్నాను. మీలాగా స్తోమత లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ, అంటే పిల్లలు ఉండి కూడా చదివించుకోలేకపోతున్న వాళ్ళకి సీఎం గారు ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తా అని చెప్పారు. అవునండి. సో అంటే అదే మీ బాబు చదువుతుంటే మీకు కూడా పడే కదా. ఎందుకని మీ పెద్ద బాబుని చదివించలేకపోయారన్నారు? నాకు స్తోమత లేక నేను చదివించుకోలేకపోయాను, అందుకే పనికి పంపిస్తున్నాను. పాప 10th చదివింది కదా? 10th అయిపోయింది, పాస్ అయింది. ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయాలిగా? జాయిన్ చేయడానికి మన స్తోమత లేదు కదండి. మరి అమౌంట్లు చాలా అడుగుతున్నారు మమ్మల్ని. మరి మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళం ఎలాగండి? ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేయొచ్చు కదమ్మా. అంటే గవర్నమెంట్ కాలేజీలో అంటే మళ్ళీ ర్యాగింగ్లు అవి ఉన్నాయని అలాగా ఉంటారు. ఇంజనీరింగ్ కాదండి, మా పాప మెడిసిన్ చేస్తానండి, అందుకని దూరం. మళ్ళీ ఇక్కడ నుంచి మాకు ఎస్ఆర్ కాలేజ్ చాలా దూరం మాకు. ఇక్కడ లేదండి, 10th అయిపోయింది. ఈ సంవత్సరం అయింది, మొన్నే సబ్జెక్ట్ పోతే కూడా రాపిచ్చాం, సప్లిమెంట్ కూడా పాస్ అయింది. చిన్న బాబు పడ్డాయండి, 13,000 పడ్డాయి. ఇప్పుడు ఆ డబ్బులతో కనీసం పాపని ఎగ్జామ్ రాయించడం కానీ లేకపోతే కాలేజీలో జాయిన్ చేసే దానికి ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడతాయి. ఏం చెప్తారమ్మా మీరు చంద్రబాబు గారికి, ఏం చెప్తారు? చాలా వందనాలండి, మా గురించి అంత ఆలోచించి మరి ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి మరి డబ్బులు వేసినందుకు చాలా వందనాలు. ఇలాంటి స్థితి ఇంకా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎంతమంది అయినా ఇస్తా అన్నాడు. అప్పుడు ఆయన ఎంతమందికి ఇచ్చాడమ్మా? అప్పుడు ఒకరికే చదువుతున్నారు. అప్పుడు ఎంతమంది చదువుతున్నారు? ఇద్దరే. అప్పుడు బాబు అయిపోయింది 10th కూడా. ఒక పాపకే పడింది, అప్పుడు పాపకు పడింది అప్పుడు డబ్బులు. బాబు కూడా పడింది. అవునా? ఇప్పుడు ఈ 13,000 మీకు ఉపయోగపడతాయమ్మా? ఉపయోగపడతాయండి. సంతోషమేనా? సంతోషం. అట్లాగే లోకేష్ గారు కూడా అమ్మా, లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి, ఆయనకి ఏం చెప్తారు? చాలా వందనాలండి, మరి పిల్లలు చదువుకోవాలని ఎంతో ఆలోచించి మరి ఎంత ఉన్నతంగా ఆలోచించినందుకు మీ తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా వందనాలు చెప్పుకుంటున్నామండి. నమస్కారం అండి, మాది పేరగలపూడి గ్రామం అండి, దుగ్గరాల మండలము. నా పేరు కృష్ణవేణి అండి. నాకు 2 పిల్లలు. మా 2 పిల్లలకి కూడా అమ్మకి వందనం డబ్బులు 13,000 రూపాయల కాడికి 26,000 రూపాయలు పడినాయండి. చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్నకి చాలా చాలా వందనాలు చెప్పుకుంటున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారికి కూడా. అట్లాగే శ్రీశక్తి పథకం కింద ఆడవారికి ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఎలాంటి ఉపాధి కల్పించాలి అనేది ఆలోచించి బాగా లోకేష్ అన్న ఇలా శ్రీశక్తి పథకం అనేది ఒకటి కల్పించి ఆడవారందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ పెట్టేసి నేర్పించి ఇలాగా చాలా ఆదుకుంటున్నారు. చిన్న చిన్న కూలి పనులు చేసే వాళ్ళకి వాళ్ళు కుట్టుకోలేని పరిస్థితుల్లో, కుట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు కుట్టుకోండి అనే విధానంగా 2 టీచర్స్ని మాకు పెట్టి చాలా బాగా నేర్పిస్తున్నారు. రాని 1కి 4 సార్లు చెప్పి మీకు వచ్చిందా రాలేదా అని అర్థం చేసుకునేలాగా మాకు చెప్పి చాలా బాగా టీచింగ్ చేస్తున్నారు మాకు. అట్లాగే అవునండి, అది కూడా చాలా బాగుందండి. ఇంట్లో 2-3 పిల్లలుండి ఒక్కళ్ళకే మేము చదివించగలం, రెండో వాళ్ళకి ఎలా చదివించాలి అనే ఆలోచన మాకు వచ్చి మేము బాధపడేటప్పుడు నేను మీకు భరోసాగా ఉన్నాను, మీ 2 పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసి 2 పిల్లలకి 13,000 రూపాయల కాడికి వేశారు. చాలా కరువుగా ఉన్న ఈ రోజుల్లో మీ పిల్లలకి బట్టలు ఇస్తాము, బుక్స్ ఇస్తాము, స్కూల్లో భోజనం పెడతాము అనే భరోసా అనేది. మేము అంతకుముందు పెద్దపాలెం అనే ఊరు వెళ్ళి పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటే మాకు ఇప్పుడు మా ఊర్లో ఉన్న అశోక్ అన్నయ్య ఇక్కడే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కావాలి అని చెప్పేసి ప్రమోట్ చేయించారు. దానికి చాలా అశోక్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, చేసినందుకు లోకేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. లోకల్ స్థానికంగా ఉన్న నాయకులు కానీ లేకపోతే మనం నమ్ముకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా మనకి ఏదో పని చేసి పెడతారు, మన కుటుంబానికి ఏదో ఆసరా అవుతారు, ఎన్నో హామీలు ఇస్తారు. కానీ అవన్నీ హామీ ఇచ్చి నెరవేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి నేను తల్లిగా అమ్మ ఒడి ఇస్తానని చెప్పి. కానీ ఒకరికే ఇచ్చారు, అది కూడా చివరికి 13,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. అవునండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని
ఈ రోజు 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా 2 పిల్లలు ఉన్నా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే వచ్చింది. ఎలా చూడాలమ్మా దాన్ని? ఆయన్ని చాలా ఆనందంగా, ఆయన్ని పెద్ద గొప్ప వ్యక్తిలాగా మనం చూడాలి. మనల్ని ఆదుకుంటున్నందుకు ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అంటే ఒక రకంగా చెప్పాల్సిన విషయమే. అది చాలా గొప్ప విషయం. అది అవును, చూసామండి. ఆయన మాటలు నమ్మాము, నమ్మితే ఇవ్వలేదు. ఈయన మాటలు నమ్మాము, నమ్మినందుకు ఆదుకున్నారు, ఇచ్చారు. చాలా బాగా నిలబెట్టుకున్నారు. ఆడవాళ్ళందరికీ చాలా చాలా చేయూతగా ఉంటున్నారు. చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? అలాగే మీ ఎమ్మెల్యే అందులో విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు మీ మాటల ద్వారా? మా ఆడవారందరి తరపు నుంచి, మా ఊరి ఆడవారందరి తరపు నుంచి మాకు ఇట్లా లేనివన్నీ మాకు అందించి, ఆడవాళ్ళకి ఇలా శక్తినిచ్చి మీకు బతకాలి అనే ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మా లోకేష్ అన్నకి మా ఆడవారి తరపు నుంచి పాదాభివందనాలు చేస్తూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చెప్పండి, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? పడితే? నమస్కారం అండి, నా పేరు మమత, తాడిపల్లి పాలెం నుండి మాట్లాడుతున్నాను. మా బాబుకి పాపకి ఇద్దరికి 13,000 కాడికి నాకు 26,000 నిన్నే అకౌంట్లో పడ్డాయండి. మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే నేను ఇట్లా శ్రీశక్తి ద్వారా కుట్టు మిషన్కి రోజు వస్తున్నాను. డైలీ మాకు కుట్టు మిషన్ నేర్పిస్తున్నారు మా మేడం గారు. దీని ద్వారా కూడా నేను చాలా వాటికి అభివృద్ధి చెందుతాను. మా వారికి నేను చేదోడుగా వాదోడుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా తరపు నుండి నా వందనాలు తెలుపుకుంటున్నానండి. అంటే ప్రతి మహిళ కూడా కష్టపడాలి, వాళ్ళు కూడా ₹1 సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా కుటుంబంలో ఒక ప్రధాన పాత్ర వహించాలి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచిస్తూ తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే మీ ఇలా స్త్రీ శక్తి పథకం ద్వారా లోకేష్ గారు సహకారం అందించడం కానివ్వండి, ఇలా గత ప్రభుత్వంలో ఉందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లాంటివి ఉన్నాయి? లేదండి, చెప్పుకోవాలంటే నాకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనేది కూడా పడలేదు. ఈ ప్రభుత్వంలో నాకు అమ్మఒడి పడింది. నేను ఈ ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. వెనక వెళ్ళిపోయిన ప్రభుత్వం నాకు ఎటువంటి సహాయం చేయలేదు. చాలా సంతోషంగా. మా వారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి, వేరే దగ్గర దేశంలో ఉండి చేసుకుంటారు. మేము ఇక్కడ చేను పనికి కానీ దేనికన్నా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మిషన్ నేర్చుకోవడం వల్ల నా చేతులతో నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే నాకు భరోసాని లోకేష్ గారు ఇచ్చారండి. సంపాదించుకోగలండి ఇప్పుడు. లేదండి, మా మేడం వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారండి. వాళ్ళకి ఇంకా ఎలా నేర్పించాలని కొత్త విధానంతో కూడా నేర్పిస్తున్నారు. డబ్బులు కానీ సూది కానీ అసలు ఏమీ తీసుకురావట్లేదు. మేము అన్ని ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.